క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచన భాగములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మీరు ధైర్యము వహించుని, మీ కార్యము సఫలపరచును. మీరు ధైర్యము వహించుని, మీ కార్యము సఫలపరచును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈరోజు కృపగల దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి సందేశం ఇది. ధైర్యము వహించు, నీ కార్యము సఫలమవుతుంది. ఆశ రాజు కాలంలో యూదా దేశం విగ్రహారాధనలోనూ ఆత్మీయ బలహీనతలో ఉండేది. అప్పుడు దేవుడు ప్రవక్త అయినటువంటి అజర్య ద్వారా ఈ మాట చెప్పించాడు. ఇది కేవలం ఆశాకు మాత్రమే కాదు, నేడు నిరుత్సాహపడుతున్నటువంటి ప్రతి విశ్వాసికి దేవుని యొక్క సందేశం. ధైర్యము విజయానికి మొదలుపెట్టు. భయం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? వెనక్కు లాగుతూ ఉంటుంది. ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. దావీదు గొలియాతును చూచినప్పుడు ఏమాత్రం కూడా భయపడలేదు. గొలియాతును ఎదుర్కొన్నప్పుడు ధైర్యం చూపించాడు. యెహోషువ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ధైర్యంగా నిలిచాడు. ఎస్తేరు రాజు ఎదుట నిలవబడినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించింది. దేవుడు మనకు చెబుతున్నటువంటి అద్భుతమైన మాట, పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దు. నువ్వు చేస్తున్నటువంటి సేవలో, ప్రార్థనలో, కుటుంబంలో, బాధ్యతలలో, సువార్త పరిచర్యలో అలసిపోయి ఉండవచ్చు. అయినా దేవుడు ఈ రోజున చెబుతూ ఉన్నాడు, ధైర్యము వహించు. అంతేకాదు, చేతులు సడలకూడదు. ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మీ చేతులు సడలకుండునట్లు చూచుకునడని మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే సడలిన చేతులు అంటే ప్రార్థన తగ్గిపోవడం, విశ్వాసం బలహీనపడటం, సేవలో వెనకడుగు వేయటం, దేవుని మీద నిరీక్షణ కోల్పోవడం. మోషే చేతులెత్తి ఉంచినంతకాలం ఇజ్రాయేలులు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చేతులు దిగినప్పుడు శత్రువు బలపడ్డాడు. ఆత్మీయ జీవితంలో కూడా మనం గమనించవలసినటువంటి వారమే ఇంటూ ఉన్నాము. ప్రార్థనలో చేతులు సడలకూడదు, విశ్వాసంలో చేతులు సడలకూడదు, దేవుని యొక్క పనిలో చేతులు సడలకూడదు. దేవుడు చేసేటువంటి పనికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ దేవుడి వాక్యములు మనం చదివాము, మీ కార్యమునకు ప్రతిఫలము కలుగును. దేవుడు చేసేటువంటి వాగ్దానం ఇది. అబ్రాహాము సంవత్సరాల తరబడి నిరీక్షించాడు, వాగ్దాన కుమారుని పొందాడు. అన్న కన్నీళ్లతో ప్రార్థించింది, సమూయేలును పొందింది. మనుషులు గుర్తించకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు. నీ ప్రార్థనలు, నీ కన్నీళ్ళు, నీ సేవ, నీ విశ్వాసం ఏది కూడా వ్యర్థము కాదు అనేటువంటి విషయాన్ని, సత్యాన్ని మనం గమనించాలి. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచన ప్రకారంగా మేలు చేయుటలో మనము విసుగకూడదు. అలయకయున్న ఎడల తగిన కాలమందు పంట కోయుదుమని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే కనుక సఫలత దేవుని సమయంలో వస్తుందనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. మనకు వెంటనే ఫలితం కావాలి, కానీ దేవుడు తగిన సమయంలో, తన సమయంలో పని చేస్తాడు. విత్తనం నాటిన వెంటనే పంట రాదు. సమయం కావాలి, సహనం కావాలి, నిరీక్షణ కావాలి. కాబట్టి దేవుడు సిద్ధం చేసిన సమయం వచ్చినప్పుడు ఆశీర్వాదాలు వరదలా వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. నేడు కనిపించని ఫలితం రేపు గొప్ప సాక్ష్యముగా మారవచ్చు. ధైర్యవంతులకు దేవుడు అద్భుతాలను చూపిస్తాడు. ఆశారాజు ఈ వాక్యాన్ని విన్న తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. దేశంలో ఉన్నటువంటి విగ్రహాలను తొలగించాడు. ఫలితంగా దేశమంతట కూడా గొప్ప ఆత్మీయ మేల్కొలుపు వచ్చింది. కాబట్టి ధైర్యంగా ఉన్నటువంటి వారే ఏం చేస్తారు? వారు మార్పును తీసుకుని వస్తారు, వారు చరిత్రను సృష్టిస్తారు, వారు దేవుని మహిమను వారు చూస్తారు. భయపడేటువంటి వారు అవకాశాలను కోల్పోతూ ఉంటారు. అలాగైతే కనుక ధైర్యపడేటువంటి వారు దేవుని యొక్క అద్భుతాలను వారు అనుభవిస్తూ ఉంటారు. అలాగైతే కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీకున్నటువంటి
ఉన్నటువంటి పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావేమో, భయపడవద్దు. నీ చేతులను సడలనివ్వద్దు, నీ ప్రార్థన ఆపవద్దు, నీ సేవను విడిచిపెట్టవద్దు, నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకో తెలుసా, ఈ దినం యొక్క వాగ్దాన ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీరు ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలపరచబడును. ఈరోజు కన్నీటితో విత్తినటువంటి వారు రేపు సంతోషగానములతో కోత కోస్తారు. ఈరోజు నిరీక్షిస్తున్నటువంటి వారు రేపు దేవుని మహిమను వారు చూస్తారు. ఈరోజు ధైర్యంగా నిలబడినటువంటి వారు రేపు విజయ సాక్ష్యముగా నిలుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా ధైర్యముగా ప్రభులో మనం బలపడదాం. ఆ రీతిగా ధైర్యము వహించండి, మీ కార్యము సఫలపరచునన్న రీతిగా అలాంటి గొప్ప కృప దేవాది దేవుడు ధైర్యాన్ని దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.